వ్యవసాయం గురించి చెప్తూ రోజుకి వరలక్ష్మి గురించి చెప్తాను. మీకు అందరికీ కూడాను దసరా ఏంటని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ వరలక్ష్మి వ్రతం వలన అందరికీ కూడా వీరందరికీ సకల సౌభాగ్యాలు కలిగి సకల సంపదలు కనుక్కుంటూ ఆయుధారోగ్యాలతో సుఖంగా ఉంటారు అని చెప్పి ఈ వ్రతం ఆచరణ చెప్తున్నారు. ఈ యొక్క వ్రతాన్ని శ్రావణ మాస పౌర్ణమి ముందు వాటిలో శుక్రవారం నాడు చేయాలి. ఆ రోజు ఉదయమే అభివృద్ధి చేసి ఆకృత్యాలు నిర్వహించుకొని కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లోను శుభ్రంగా ఇంట్లో అప్పుడు అలుపుకునే పద్ధతి ఉంది కాబట్టి అలుపుకునేవాడు ఇల్లంతా శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టి అక్కడ ఆ వరలక్ష్మి యొక్క కళని ఏర్పాటు చేసుకుని దాని మీద త్యాగం మొక్క పెట్టి రాజులు పెట్టి దానికి అలంకారం చేసి ఆ వరలక్ష్మి యొక్క కళ దగ్గర ఈ బంగారు కానీ ఎన్నితోడు కానీ రూపుని ఏర్పాటు చేసుకుని అది అక్కడ పెట్టుకుని ఈ యొక్క కృతజ్ఞతగా చెప్పుకుంటే అందరికీ శుభం జరుగుతుంది. ఈ యొక్క పూజ కూడా ఆ వరలక్ష్మి ఆ కళరూపంలో ఉన్నటువంటి వరలక్ష్మి పూజ చేసింది అని చెప్తూ ఈ వరలక్ష్మి మునుపు చారుమతి అనే స్త్రీ పూజించింది. ఆ బ్రాహ్మణి తన భర్తని అత్తమామని ఎంతో భక్తితో సేవిస్తూ ఈ యొక్క పూజలు నోములు వ్రతాలన్నీ కూడా భక్తితో ఆచరిస్తూ ఉండేది. అలా ఉంటుండగా ఒకరోజు వరలక్ష్మిని ఈ యొక్క త్యాగం యొక్క భక్తితో సంతోషించి ఆవిడ స్వప్నంలో ప్రత్యక్షి అమ్మ చారుమతి నేను వరలక్ష్మీదేవిని ఈ వచ్చి శ్రావణ పౌర్ణమి ముందు వస్తున్న శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరికలన్నీ కూడా నెరవేర్తాయి అని చెప్పి పార్వతీదేవి చారుమతికి వరం ఇస్తుంది. ఆ విధంగా వెళ్ళినటువంటి చారుమతీదేవి ఆ స్వప్న యొక్క ఆ కళ్ళ వృత్తాంతాన్ని మేలుకొచ్చిన తర్వాత తన భర్తకి అత్తమామలకి అందరికీ చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరికీ కూడా ఇలా వరలక్ష్మీదేవి నాకు కళ్ళ దగ్గరికి చెప్పింది. ఆ వరలక్ష్మి కళను చేసుకున్నట్టయితే మనందరికీ కూడా సుఖ సంపదలు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి ఆ జాగ్రత్త చెప్తే ఆ చుట్టుపక్కల అందరూ కూడా అలాగేనమ్మా అందరం వస్తున్నాం. ఈ వరలక్ష్మినే నీకు చెప్తూ వెళ్తున్నాం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా పెద్దగా నడుస్తున్నామని చెప్పి అందరూ కూడా ఆ వరలక్ష్మి వ్రతంలోని జాగ్రత్తగా ఇంటికి వచ్చి అక్కడ కూర్చుని ఆ లక్ష్మీదేవి యొక్క కళను ఏర్పాటు చేసుకుని ఆ కళ దగ్గర ఈ రూపు పెట్టుకుని ఆ వరలక్ష్మీదేవి ఆవాహన చేసి అందులోకి ఆ వరలక్ష్మి యొక్క కళ అందరూ కూడా వరలక్ష్మీదేవి పెద్దగా పూజ చేశారు. ఇలాగా పూజ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిపి పూజ అయిన తర్వాత ప్రదర్శన చేసేటప్పటికి వాళ్ళందరికీ కూడా కాళ్ళకి కరుగరం అనే ఒక చక్రం ఏర్పడింది. ఏమిటిలా కరుగరం అని చెప్పి కాళ్ళు చూస్తుంటే కడియాలు అవి కనిపించాయి. సరే అని చెప్పేసి ఈరోజు వరలక్ష్మి వ్రతం ప్రభావం అని చెప్పి వాళ్ళ ఆనందంతో రెండో ప్రదర్శన చేసేప్పటికి వాళ్ళ శరీరం అంతా కూడా బంగారు నగలతో నిండిపోయింది. ఇంకా మూడో ప్రదర్శన చేసేటప్పటికి వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ సౌండర్లు బట్టి గుర్రాలు ఏడుగులు సార్లు పట్టు ఇవన్నీ వచ్చి వారు వరలక్ష్మి వ్రతం చేసి ఈ శాలదేవి దగ్గర నిలబడున్నాయి. ఈ యొక్క సంపదను చూసి వాళ్ళ ఇల్లు కూడా మంచి ధనధాన్యాలతో అభివృద్ధి చెంది చాలా పెద్ద పెద్ద భవనాలుగా మారిపోయాయి. ఇవన్నీ చూస్తే ఈ బాబాయ్ వరలక్ష్మి వ్రతం చేస్తే ఇంత మహత్వం ఉందా వరలక్ష్మి వ్రతం చేస్తే చెప్పి అందరూ కూడా ఆనందపడి ఈ అక్కడికి కూడా అందరూ ఈ యొక్క ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి ముందు వారికి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ అందరూ కూడా శుభ సందర్భంతో ఆయుర్వేద ఐక్యంతో ఉంటూ కాలం వేశారు. ఇది పుష్పజాన్ని ఆయే మానేరు ఇంటిగా బ్రాహ్మణ లోకాత్మతో కార్యవర్తిని అభివృద్ధిని ఏదో శ్రవణం బ్రాహ్మణ అప్పుడు ప్రావస్తున్న అదనా ప్రధాన ఏం ఏదో శ్రీ శ్రీవరలక్ష్మీ దేవతార్పణస్తు.